హాయ్ అండి, వెల్కమ్ టు సహా యూట్యూబ్ ఛానల్. మేము ఇంతకుముందు కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి కూర్చొని మాట్లాడుతున్న ఒక వీడియో రిలీజ్ చేశాము. బట్ మేము తీసిన వీడియో బైట్స్ ఏవి అందులో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మేము రికార్డ్ చేసిన వీడియోస్ చూపిస్తూ చెప్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. మేమైతే ఫస్ట్ గుంతకల్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట, హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ అరౌండ్ 6:30 స్టార్ట్ అయ్యాము అండ్ 12:30కి రీచ్ అవుతామని ఎస్టిమేట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి లైక్ ఆన్ ది వేలో తీసిన వీడియో బయట అనుకుంటున్నట్టే లైక్ 12-12:30 మధ్యలో హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 5:10కి. సో మేము ఎయిర్పోర్ట్లోనే డామినోస్లో లంచ్ చేసేసి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. సో దానికి సంబంధించిన కౌంటర్స్లోకి వచ్చేసాం. ఇక్కడ బ్యాగేజ్ వెయిట్ చేసినప్పుడు పర్ హెడ్ టికెట్ మీద 15 kgs అని ఉండింది. మాది కొంచెం ఎక్స్ట్రా ఉండింది, 2 kgs వరకు. సో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఏం లేదు. నాకు తెలిసి ఒక 2-3 kgs వరకు ఎక్సెస్ ఉన్నాయి, ఏం పర్వాలేదు అనుకుంటా. సో అంతా ప్రాసెస్ అయిపోయినా కూడా ఇంకా ఒక 2 hours పైన ఉండింది మాకు టైమ్. సో వచ్చేపోయే ఫ్లైట్ని చూసుకుంటూ అలా కూర్చున్నాం అనమాట. మీరు టికెట్స్ బుక్ చేసుకున్నప్పటికి కూడా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు ఏమన్నా మనసు మార్చుకుంటే ఎక్స్ట్రా పే చేసేయండి. అండ్ టైంకి మా ఫ్లైట్ వచ్చేసింది, మేము ఎక్కాము. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నాకైతే అంత మంచిగా ఏం అనిపించలేదు. స్టార్ట్ అయ్యేదాకా నేను విండో దగ్గర కూర్చుంటాను అని గొడవ చేశాను, కానీ స్టార్ట్ అయిన కాడ నుంచి నాకు ఎందుకో అన్ఈజీ ఫీలింగ్ వచ్చింది. తొందరగా రీచ్ అవుతామనే పేరుకే కానీ లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాలి, మళ్ళీ లగేజ్కి వెయిట్ చేయాలి, అంతా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ లాగానే అనిపించింది ఫ్లైట్ జర్నీ. మీలో ఎంతమందికి నాలాగే అనిపించిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. మా ఫ్లైట్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్, కలకత్తాలో మళ్ళీ స్టాప్ ఉండింది. కలకత్తాలో స్టాప్ తర్వాత మేము వచ్చేసి గౌహతికి జనరల్గా 9:30కి అంతా రీచ్ అవ్వాలి. బట్ మా ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల లేట్గా వచ్చింది. మేము కాస్త 12:30కి గౌహతికి రీచ్ అయ్యాము. సో గౌహతి ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన తర్వాత లైక్ క్యాబ్ తీసుకొని మేము తీసుకున్న హోమ్ స్టే దగ్గరికి వెళ్ళడానికి డ్రైవర్ వచ్చేసి అరౌండ్ 800 ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి మేము తీసుకున్న హోమ్ స్టే నైట్ వ్యూ. మేము వచ్చేసి శాంతిపూర్ అనే ఏరియాలో ఉన్నామన్నమాట. మేము వచ్చేటప్పటికే 1:30 అయిపోయింది రూమ్ దగ్గరికి. 1 hour ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రూమ్కి అనమాట. చాలా బాగుండింది, కానీ మేము ఎంజాయ్ చేసే మూడ్లో లేము అప్పటికి. చాలా టయర్డ్ అయిపోయాము. నేను మార్నింగ్ వ్యూ చూపిస్తాను మీకు. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. చుట్టుపక్కల ఏరియాలో అంతా ఇలా ఉన్నాయన్నమాట. హౌసెస్ అన్నీ చిన్నగా ఉన్నాయి అండ్ కింద పార్కింగ్ ఫెసిలిటీ అండ్ గ్రీనరీ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఈ ఏరియా. సో మీరెవరన్నా ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా టెంపుల్లో అన్నా లేకపోతే ఈ ఏరియాలో అన్నా ప్రిఫర్ చేయండి. నేను వీడియోలో చెప్పినట్టు తెలియక సెకండ్ టైం వేరే ఏరియాకి వెళ్ళిపోయాము. అదంత మంచిగా లేదు అండ్ అంత మంచిది కూడా కాదు మీకు స్టేయింగ్కి. సో ఇదే అయితే 2 days స్టే చేసామన్నమాట మేము ఇక్కడ. అండ్ మీకు లోపల చూపిస్తాను. మేము వెళ్ళే ముందు తీసుకున్నాము. సో కొంచెం క్లమ్జీగా ఉంటుంది రూమ్. బట్ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చాలా నీట్గా ఉండింది రూమ్ అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా వీళ్ళతో సర్వీస్ అవైలబుల్గా ఉండింది. లంచ్ ఒకటి ప్రొవైడ్ చేయరు, టిఫిన్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మెనూ ఉంటుందన్నమాట మనకి. వాటర్ బాటిల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి రూమ్ అండ్ రూమ్లో వచ్చేసి మనకి బయట నుంచి ఒక బాల్కనీకి వెళ్ళడానికి వే ఉండింది అండ్ లోపల కూడా బాల్కనీకి వెళ్ళడానికి వే ఉండింది. చాలా బాగా అనిపించింది. ప్రైస్కి చాలా మంచిగా ఇచ్చారు. సో నేనైతే ఇది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే ఎవరైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళడానికి ఊబర్లో ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. అరౌండ్ 300 ఛార్జ్ చేశారు. నీలాచల్ హిల్ మీద ఉండింది టెంపుల్ వచ్చేసి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మ్యాప్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వవంట. సో మీరు ఎక్కడున్నారు అనే ఏరియా కరెక్ట్గా చూసుకొని చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఊబర్ బుక్ చేసుకున్న, జొమాటో బుక్ చేసుకున్న కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుందంట ఈ ఏరియాలో. మాకు 2-3 డ్రైవర్స్ చెప్పారు, అందుకే మీకు ముందే నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇదంతా టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నమాట మనకి. మేమున్న దగ్గర నుంచి లైక్ టెంపుల్కి వచ్చేసి ఎస్టిమేటెడ్గా 20 minutes టైం పడుతుంది.
మీరు క్యాబ్ బయట కానీ బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. చూసుకొని బుక్ చేసుకోండి మీరు ఊబర్‌లో. బయటైనా కంపేర్ చేసుకొని ప్రైస్ అడగడానికి ట్రై చేయండి. మనకి ఊరికి కొత్త అని చెప్తే ఎవరన్నా లైక్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేయడానికి చూస్తున్నారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. రావడంతోనే లైక్ అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. పూజకి సామాగ్రి వచ్చి అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి లైక్ మిగిలిన అన్ని ఫుడ్ సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చెప్పల్ స్టాండ్ది ఉండిందనమాట. మీరు ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇది టెంపుల్కి ఎంటర్ అవడంతోనే లైక్ స్టార్టింగ్లోనే ఉంటుంది. టికెట్స్ అనేవి లైక్ మీరు బయట తీసుకోవాలి. అండ్ ఇక్కడ 500 రూపీస్ టికెట్ కౌంటర్ ఇక్కడ కూడా ఉండింది. అండ్ ఫ్రీ టికెట్స్ లైన్ వచ్చేసి బయట ఉండింది. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. మీకు ఏదైతే మెయిన్ కనిపిస్తుందో అది గర్భగుడి. ఆ పక్కన వచ్చేసి లైక్ బిల్డింగ్స్ అన్నీ అంతే వెయిటింగ్ హాల్స్ అనమాట. అందులో ఉంచుతారు 500 రూపీస్ అండ్ ఫ్రీ టికెట్స్ వాళ్ళని కొంతమందిని రిలీజ్ చేస్తారు. దర్శనం అండ్ పూజ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము ఉమానంద్ ఘాట్కి వెళ్తున్నాము. మేము పూజ చేయించుకున్న దండలు అక్కడ ఉమానంద్ ఘాట్లో వేసి శివుడిని దర్శించుకుందామని వెళ్తున్నాము. చెప్పినట్టే టెంపుల్లో ఎక్కడ మీకు విగ్రహ రూపంలో ఉండదు, అన్ని ముద్ర రూపంలోనే ఉంటుంది. అండ్ అది కూడా మనకి క్లాత్ కప్పేసి ఉంటుంది. మేము వచ్చిన టైంకి సైక్లోన్ ఉండడం వల్ల ఉమానంద్ ఘాట్ అనేది మూసేశారు. ఇక్కడ నుంచి షిప్లో టెంపుల్కి వెళ్ళాలన్నమాట. మాకైతే కుదరలేదు. మీరు ఎవరైనా వస్తే ట్రై చేయండి. సో ఒక డేలో మీరు ఏంటంటే మార్నింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని ఉమానంద్ ఘాట్కి వచ్చి ఇక్కడ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది. ఈవినింగ్ 5:30కి అంతా ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో టైమింగ్స్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి జర్నీ అనేది.